ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఫరీదాబాద్ యువతి 23 ఏళ్ల దీపిక ఆదానా గల్ఫ్ దేశాల్లో చిక్కున్న మన వాళ్ళను రక్షించేందుకు మృత్యుతో పోరాడింది. తిరిగి వస్తానో లేదో తెలియననే మాటలకు తల్లికి చెబుతూనే యుద్ధానికి సిద్ధమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కి పైలట్ గా యుఏఈ వెళ్లి మరి అక్కడ చిక్కున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. వచ్చిన వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆమె తన కూతురు ధైర్యం చూసి మురిసిపోయారు. ఇంతమంది ప్రాణాలను తన కూతురు కాపాడటం గర్వంగా ఉందంటూ ఆనంద బాష్పాలు కార్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రాణాలకు తెగించి సామాన్య భారతీయులను రక్షించిందో వీరనారి. ఫరీదాబాద్కు చెందిన 23 ఏళ్ల దీపిక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్గా ఒక క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లో పాల్పంచుకున్నారు. మార్చి 6వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆమెకు ఆదేశాలు వచ్చాయి. వాస్తవానికి ఆమె స్నేహితురాలు ఈ విమానాన్ని నడపాల్సి ఉండగా ప్రయాణానికి కేవలం 2 గంటల ముందు దీపిక విధులకు హాజరు కావాలని కోరారు. యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతానికి వెళ్తున్నానని తెలిసిన దీపిక తన కుటుంబానికి వీడ్కోలు చెబుతూ అమ్మ బాయ్, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలీదు అని అన్న మాటలు ఆ సమయాన ఉన్న తీవ్రతను తెలియజేస్తున్నాయి. కెప్టెన్ జస్విందర్ కౌర్ నాయకత్వంలోని ఈ సర్వ మహిళా సిబ్బంది బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రాస్ అల్ ఖైమా విమానాశ్రయానికి బయలుదేరింది. యుద్ధ భయం ఉన్నప్పటికీ సిబ్బందికి తగిన భద్రతా చర్యలపై భరోసా ఇవ్వడంతో వారు అత్యంత వృత్తిపరంగా వ్యవహరించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విమానం యుఏఈలో ల్యాండ్ అయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఆ విమానాశ్రయం యుద్ధం వల్ల నిర్మానుష్యంగా కనిపించిన సిబ్బంది ఏమాత్రం తడబాటు పడలేదు. కేవలం గంట వ్యవధిలోనే 169 మంది భారతీయులను విమానం ఎక్కించుకొని సాయంత్రం 3:30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో ఒకానొక దశలో విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయిన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెట్వర్క్ వైఫల్యం వల్ల తలెత్తిన ఈ సమస్యను పైలట్లు చాలా చాకచక్యంగా అధిగమించి కొద్దిసేపటికే తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించారు. చివరికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. తమను ప్రాణాలతో స్వదేశం చేర్చినందుకు ప్రయాణికులు సిబ్బందికి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె క్షేమంగా తిరిగి రావడమే కాకుండా వందలాది మందిని రక్షించినందుకు దీపిక తల్లి బాబ్లీ అదానా ఆనందం వ్యక్తం చేశారు. దీపిక అదానా పైలట్ కావాలనేది ఆమె తాత అమృత్ సింగ్ అదానా కళ. 2020లో +2 పూర్తి చేసిన దీపిక కోవిడ్ కష్టకాలంలో కూడా పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించారు. గ్రీస్ ఇస్తాంబుల్లో ఎయిర్బస్ A320 విమానాలపై శిక్షణ పొందిన ఆమె 2024లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో చేరారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇంతటి సాహసోపేతమైన మిషన్ను విజయవంతం చేసి దీపిక నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఫరీదాబాద్లోని ఆమె నివాసం వద్ద ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏదైతే హైర్ చేసుకుంటుందో పైలట్స్, వాళ్ళు ఇటు ఫిజికల్గా కావచ్చు అండ్ మెంటల్గా కావచ్చు అన్నిట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇది ఒక కోవిడ్ కాలంలో ఇప్పుడు లాస్ట్ టైం 2019లో కోవిడ్ వచ్చింది. అప్పుడు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఓకే, అది ఒక వైరస్ మనకి సోకిన తర్వాత మనం ఐసోలేషన్లో ఉంటాం, లేదంటే చనిపోతారు. చనిపోయే ఛాన్సే ఎక్కువ ఆ కోవిడ్కి ఉన్న ఆ యొక్క సివియారిటీ అలాంటిది ఆ టైంలో. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇక్కడ కనీసం ప్రాబబిలిటీ ఉంది, కోవిడ్లో బతుకుతామనే ప్రాబబిలిటీ 50% ఉంటుంది. బట్ ఇక్కడ యుద్ధంలో కనుక ఒక బాంబు కనుక మీద పడింది అనుకోండి, అక్కడ ఇంకా అసలు ప్రాణం కాదు కదా, ప్రాణంతో పాటుగా అక్కడున్న ఆస్తి సంపద, ఇటు ప్రాణం, అన్ని నష్టాలే, ఒకటి కాదు అన్ని, ఎటు చూసినా నష్టాలే. ఇలాంటి సమయంలో ఏ పైలట్ అయినా సరే యుఏఈ లాంటి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి ఆన్బోర్డ్ చేసుకొని సామాన్యులని, సివిలియన్స్ అయిన మన భారతీయులని ఎక్కించుకొని మళ్ళీ సేఫ్గా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి దిగడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నిన్న హార్మూజ్ జలసింది ఓపెన్ చేశారు. ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియన్ నౌకలకి, ఇండియా ఫ్లాగ్ కావచ్చు, రష్యన్ ఫ్లాగ్ కావచ్చు, లేకపోతే చైనా ఫ్లాగ్ ఉన్న కంట్రీస్కి వెళ్ళే నౌకలు, చమురుతో వెళ్తున్న నౌకలకి అన్నిటికీ ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఓకే అంటే కొంచెం ఇప్పుడు ఇరాన్ కూడా ఒక రకంగా
యుఎస్ఏతో ఒక డీల్ కుదుర్చుకుంటుంది. ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఆస్తి నష్టం చేశారు, 10 లక్షల కోట్లు కట్టండి, ఫర్దర్గా ఫ్యూచర్లో మా మీద దాడి చేయని చెప్పి ఓకే అనుకుంటే మేము యుద్ధం ఆపేస్తాము అని చెప్పి ఇరాన్ చాలా క్లారిటీగా చెప్తుంది ఇప్పుడు. సో ఇప్పుడంటే ఓకే, కానీ ఒక 3-4 డేస్ బ్యాక్ పరిస్థితి అలా లేదు. ఇరాన్ చెప్పే ప్రతి యుద్ధ చర్యకి యుఎస్ఏ చాలా బలంగా చెప్తుంది. సో కేవలం ఇరాన్ చిన్న చిన్న డ్రోన్లతోనే యుఎస్ఏలోని చాలా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఇరాన్ దగ్గర నుంచి వెళ్ళే ఒక డ్రోన్ కాస్ట్ జస్ట్ 30 లక్షలు మాత్రమే, కానీ అది చేసే విధ్వంసం దాదాపుగా 30 కోట్ల మేర విధ్వంసం క్రియేట్ చేసి బయటకు వస్తుంది. సో ఆల్రెడీ మనం చూసాం, ఏదైతే యుఏఈ నుంచి వచ్చే గల్ఫ్ నుంచి వచ్చే ఫ్లైట్స్కి అక్కడ యుఏఈ వాళ్ళ యొక్క ఈ రక్షణ సిబ్బంది కావచ్చు, వాళ్ళ మిలిటరీ కావచ్చు, ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, అవన్నీ గగనతలంలో ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గల్ఫ్ నుంచి ఇండియా వస్తుంది. సో దానికి ఆన్ ఎయిర్లో కూడా, గాలిలో కూడా రక్షణ కల్పించారు. సో అది అంటే యుఏఈకి మనకి ఉన్న అవినాభావ సంబంధం. ఎట్టి పరిస్థితుల్లో సివిలియన్స్కి ఏం అవ్వకూడదు, ఎందుకంటే ఇండియా నుంచి ఖతర్ వెళ్ళిన వాళ్ళు అమాయకులు, పాపం చదువుకొని వాళ్ళు చాలామంది అక్కడికి యుఏఈ వెళ్ళి స్థిరపడాలని, అక్కడ ఏదో ఒకటి కూలునాలో చేసుకొని బతకాలని ఇన్నోసెంట్ పీపుల్ వెళ్తారు ఇక్కడ నుంచి. సో అలాంటి ఇన్నోసెంట్ పీపుల్కి ఏం అవ్వకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా అక్కడి గవర్నమెంట్లు కూడా మన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చినా, విస్తారా ఎయిర్లైన్స్ వెళ్ళినా, లేకపోతే ఇండిగో ఎయిర్లైన్ వెళ్ళినా, ఆకాశ ఎయిర్లైన్ వెళ్ళినా వాళ్ళు గగనతలంలో కూడా మనకి రక్షణ కల్పించారు. అంత మంచి రిలేషన్ ఉంది రెండు దేశాల మధ్య. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇరాన్ మిస్సైల్ ఇటు ఇజ్రాయెల్ మీద పడవచ్చు, లేదంటే ఇరాన్ మిస్సైల్ ఇటు అమెరికా నౌకని చిదిమేయచ్చు, లేదంటే కనుక మధ్యలో కనుక ఏదన్నా ప్రాబ్లం ఉండి ఒకవేళ చూసుకుంటే కనుక ఒకవేళ మనకి సంబంధించిన వాటికి కూడా ఏదన్నా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఈ యొక్క దీపిక అదానా అక్కడికి వెళ్ళి ఒక ఆడపిల్లని, ఆ అమ్మాయికి ఛాన్స్ ఉంది, ఒకవేళ నేను వద్దు అనుకుంటే వెళ్ళకపోవచ్చు, లేదు నేను వెళ్ళను అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా వేరే వాళ్ళని చూసేసుకుంటారు. సో ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ దీపిక అదానా దగ్గర ఉంది. కానీ దీపిక మాత్రం 160 మందిని ఎలాగైనా సరే నా చేతులతో కాపాడాలి, నేను కాపాడితే ఆ ప్రౌడ్ ఫీల్ వేరేలా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి ఆ యుద్ధ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా చేసుకొని 169 మంది ఇండియన్స్ ప్రాణాలను సేవ్ చేసింది. సో మళ్ళీ ఇంకొక హై కాన్సిక్వెన్సెస్ ఏంటంటే దీంట్లో, ఎప్పుడైతే దుబాయ్ నుంచి ఫ్లైట్ బయలుదేరిందో సరిగ్గా 3 గంటల జర్నీ, బాంబే ఎయిర్పోర్ట్ రావాలి, బాంబే నుంచి ఢిల్లీ కనెక్ట్ అవ్వాలి. సో ఇది హై లెవెల్ ఆపరేషన్ కాబట్టి డైరెక్ట్గా దుబాయ్ నుంచి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో 3 to 3.5 hours టైం పడుతుంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. సో ఆ టైంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉంటుందో, పెద్ద టవర్ ఉంటుంది చూసారా, అది ఏటీసీ. సో ఆ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అంటే ఈ ఫ్లైట్ ఇప్పుడు ఎక్కడుందో మనం రాడార్లో చూసినా సరే, శాటిలైట్ వ్యూ చూసినా మనకు కనిపించదు, రాడార్లో కనిపించదు. సో ఇక్కడ ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. అలాంటప్పుడు ఫ్లైట్లో ఉన్న దీపిక అదానా ఏం చేస్తుంది తెలుసా, తనకి తానే తన ఒక కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి వెంటనే ఆ డివైస్ని సెట్ చేసుకొని ఏటీసీతో మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించగలిగింది. అంటే ఆవిడ కమిట్మెంట్ చూడండి, వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట, వాళ్ళ తాత ఆశలు అన్నీ కలిపి 169 మంది ప్రాణాలను కాపాడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీపిక అదానా లాంటి వాళ్ళు అంటే ఒక 23 yearsకే ఫ్యూచర్ పైన, దేశం పైన వాళ్ళ అమ్మ వాళ్ళు లేకపోతే వాళ్ళ తాతయ్యలు వాళ్ళకి ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉందంటే నిజంగా ఈ యొక్క జెన్జీ కిడ్స్కి దీపిక అదానా అనే అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వై? బికాస్ తన తాత ఇచ్చిన మాట, తన అమ్మ నేర్పిన చట్టం కావచ్చు, ఆ న్యాయం కావచ్చు, ఆ ధర్మం కావచ్చు. సో వాళ్ళు నేర్పిన విలువలు నిజంగా ఆ అమ్మాయిని ఇవాళ ఈరోజు వార్తల్లో నిల్చోబెట్టేలా చేశాయి.
169 మంది ప్రాణాలు కాపాడటానికి వెళ్లాల్సిన దీపిక అదానా నేను వెళ్ళను, నాకు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా ఈజీగా స్కిప్ చేయొచ్చు, పర్సనల్ ప్రాబ్లం ఉందని. కానీ దీపిక అదానా స్కిప్ చేయలేదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను సేవ్ చేయగలను, సేవ్ చేస్తాను అని చెప్పి చాలా గట్టిగా ఆవిడ నమ్ముకొని చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత కూడా కాన్సిక్వెన్సెస్, ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. జనరల్గా ఏ పైలట్ అయినా, ఏ కో పైలట్ అయినా ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయంటే ఒకే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది అనే చాలామంది నమ్ముతారు. అలాంటి టైంలో ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్ కనిపించదు, ఎంత హైట్లో ఉన్నామో కనిపించదు. ఆల్రెడీ ఫ్లైట్ ఆన్ ఎయిర్లో ఉంది. మేబీ అంటే ఒక 1-2 అవర్స్కి ఒకవేళ ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోతే అప్పుడు కరెక్ట్గా వాళ్ళు అంటే కరెక్ట్గా కింద అరేబియా మహాసముద్రం ఉంటుంది, సగంలో ఉంటారు కదా. ఎందుకంటే దుబాయ్ని మనల్ని వేరు చేసేది అరేబియా మహాసముద్రం. సో కరెక్ట్గా ఆ అరేబియా మహాసముద్రం పైన ఉంటారు. ఒకవేళ ఏ మాత్రం తేడా వచ్చినా, వాళ్ళు ధైర్యం కోల్పోయినా 169 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. సో అలాంటి అనౌన్స్మెంట్ ఏం చేయకుండా క్యాబిన్ క్రూకి చాలా గట్టిగా అలర్ట్ ఇచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకండి, ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఎందుకంటే అక్కడ దుబాయ్ వెళ్ళిన ఎవరైతే ఉంటారో అక్కడ పాచి పనులు చేసుకోవడానికి, లేకపోతే ఏదో కూలీ నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇన్నోసెంట్స్. వాళ్ళు చాలామందికి ఇంగ్లీష్ వచ్చే అవకాశం లేదు. సో వీళ్ళు ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ చేసినా సరే వాళ్ళకి అర్థం కాదు, అనవసరంగా ప్యానిక్ గురవుతారు. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో చాలా కరెక్ట్గా హ్యాండిల్ చేసి వాళ్ళెవ్వరికి తెలియకుండా మేం ప్రమాదంలో ఉన్నామని 169 మంది భారతీయులకు తెలియకుండా ఆవిడ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఎయిర్ ఇండియా బోయింగ్ A320 విమానం, ఇది చాలా పెద్దది, దాన్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో ఇండిగో ఫ్లైట్ని, ఆకాశ విస్తారా ఫ్లైట్ని మేనేజ్ చేసినంత ఈజీ కాదు. ఈ యొక్క ఎయిర్ ఇండియా బోయింగ్ A320ని హ్యాండిల్ చేయాలంటే చాలా చాకచక్యంగా చేయాలి. అండ్ దట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ చాలా మనం పర్టికులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ పని ఇక్కడ ఏటీసీ చేస్తుంది. ఆ ఏటీసీతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిన తర్వాత సో ఆ భారం మొత్తం దీపిక పైన పడింది. 23 ఏళ్ల దీపిక, నిజంగా ఆవిడ అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఆ 169 మంది ప్రాణాలతో బతికారు, బయట పడగలిగారు. అండ్ యుద్ధాన్ని దాటుకొని ఇటుపక్క ఫ్లైట్లో కమ్యూనికేషన్ గ్యాప్ని దాటుకొని అవన్నీ దాటుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవగానే అప్పుడు చెప్పారు ఆ క్యాబిన్ క్రూ వాళ్ళకి ఏమని, ఇలా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దిగిన తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత తెలుగు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలుగులో చెప్పారంట, హిందీలో కూడా అనౌన్స్ చేశారంట. ఇలా వస్తుంటే మార్గం మధ్యలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయిందని చెప్పి ఆవిడే వచ్చి, దీపిక అదానా వచ్చి డైరెక్ట్గా అక్కడ అనౌన్స్ చేశారట. బేసిక్గా క్యాబిన్ క్రూ చేస్తారు, పైలట్లు కో పైలట్ ఎవరైతే ఉంటారో కో పైలట్ మనకి ఫ్లైట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పాల్సింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వబోతున్నాం, ఇంకొక 1 అవర్లో రీచ్ అవ్వబోతున్నాం, క్లౌడ్ ఎలా ఉంది, ఎంత లాంగిట్యూడ్, ఎంత లాటిట్యూడ్, ఎంత హైట్లో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మనం బేసిక్గా మనం ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు వింటూ ఉంటాం. సో ఇలాంటివి డైరెక్ట్గా దీపిక అదానే బయటకు వచ్చి చెప్పారనమాట. అప్పుడు తినగా చాలామంది ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక ఇంత యంగ్ అమ్మాయి మన ప్రాణాలని కాపాడింది అనే విషయాన్ని చూసి వాళ్ళు కూడా నిజంగా కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు. సో దట్ ఈస్ దీపిక అదానా. దీపిక అదానా గురించి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి.